మీరు నిజంగా దేవుని సంధిలో ఉన్నామని ఎంతమందికి సంతోషం ఉంటే చక్కగా చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తారా? అలాగే ఒక్కసారి చెయ్యి ఉంచండి నా కోసం. సగం చేయదు కనుక పెద్దగా మంచిగా ఎత్తాలి. ఇప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు సగం మీరు మాట్లాడే వరకు ఎత్తే ఉంచండి. సగం నెంబరు డైల్ చేస్తే ఫోన్ నెంబరు అవతల వాళ్ళకి వెళ్తుందా? వెళ్ళదు. సగం అన్నమే తిన్నాం, కడుపు నిండుతుందా? సగం డబ్బులు కడితే సగం జీతం వస్తే సరిపోతుందా మనకి? ఫీజులు కడితే మీ పిల్లలు చదివేస్తారా? పిల్ల జల్ల పాప ఫీజు అందరూ చేయగలుగుతాండి, ఏం కాదు, ఏమవుదు. దేవుడి సన్నిధి పడి నేను మా దగ్గరికి వచ్చే 3 సంవత్సరాలు బొడ్డోడికి కూడా నేర్పుతాను. ఎందుకో చెప్తాను వినండి. మనం ఎప్పుడైతే చేతులు పై అమ్మ ఎత్తండి అమ్మా, మనం 2 చేతులు పైకెత్తుతామో అపవాదికి అపజయం. చెప్పటి గట్టిగా, అపవాదికి పక్కన వాళ్ళకి అలాగే చేతులెత్తి ఉంచి చెప్పండి, ఏమండి ఇక నుంచి నేను ఇలాగే చేతులెత్తి దేవుని స్తుతిస్తా, అపవాది మీద అపజయం ఇస్తాను అపవాదికి అని చెప్పండి. అలాగే నాకు ఏమవుతుంది చేతులు ఎప్పుడు టీవీ రిమోట్ పట్టుకుని ఎప్పట్లా? అవునా? ఫోన్ పట్టుకుని మాట్లాడి ఎప్పుడుతుందనేగా బ్లూటూత్ లని అవని ఇవన్నీ వచ్చి అంతే కదండి. చెప్పండి, అపవాదికి మనకి విజయం. హల్లెలూయా. గట్టిగా. ఇది దేవుని ఆలయం. ప్రతి స్కూల్ కి అరే నాన్న స్కూల్కి వెళ్తావా? ఎన్నింటికి వెళ్తావు అన్నారు? అమ్మా 9కి 10కి వెళ్తే ఏమమ్మంటారా? ఏముంటారు రాని కూడా లోపలికి. కానీ మందిరంలో రానిస్తారు తెలుసా? మాకు 9:30కైనా 10:30అయినా 11అయినా 12 అయినా ఆఖరికి చివరి ఆశీర్వాదం శటగోపం పెట్టే టైం కూడా వచ్చినా ఏముంది భాస్కర్ గారు, ఏమని కదా. కానీ అన్నిటికీ ముందు వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్తారు ఎవరన్నా? ఇక్కడ ఆఫీస్కి వెళ్తారమ్మా. ఎన్నింటికి వెళ్ళారమ్మా? 9:30 అయితే ఎన్నింటికి వెళ్తారు? బిఫోర్ 9:30. అవును. కానీ దేవుని ఆలయానికి ఆఫీసులోకి వెళ్ళి బాస్ వచ్చారు, బాస్ ని గుడ్ మార్నింగ్ కూడా చెప్పలా. క్లాస్ టీచర్ వచ్చారు, గుడ్ మార్నింగ్ చెప్పలా. ఏమంటది? కథ తీసుకుని 2 బోర్పి కొద్ది వెనక అంతేగా. కానీ పాస్టర్ గారు కనపడితే మాత్రం చేతులెత్తి వందనాలు చెప్పడం అసలు మనకు అలవాటే లేదు. పాస్టర్ గారు మనం క్రీస్తు యొక్క భక్తి చేసే సమాజంలో క్రీస్తు విలువల్ని ప్రపంచానికి అందించండి. మీరు చాలా గొప్పవాళ్ళు, గొప్ప స్థలంలో ఉన్నా